విద్యారంగంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 2026లో మన దేశానికి చెందిన 54 ఉన్నత విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ రంగంలో ఇప్పటి వరకు భారత్ అందుకున్న అతిపెద్ద గ్లోబల్ రికార్డ్ ఇదేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. లండన్కు చెందిన గ్లోబల్ హైయర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ సంస్థ క్వాక్రెల్లీ సిమెన్స్ విడుదల చేసిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 జాబితాలో ప్రపంచంలోని 1500కి పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలున్నాయి. ఈ ర్యాంకింగ్ కోసం అకాడమిక్ ప్రతిష్ట, ఫ్యాకల్టీ స్టూడెంట్ నిష్పత్తి, రీసెర్చ్ ప్రభావం, అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వామ్యం, గ్రాడ్యుయేట్ల ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అమెరికా కేంబ్రిడ్జ్లోని మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయంగా వరుసగా 14వ సంవత్సరం కూడా తొలి ర్యాంక్ పొందింది. తర్వాత ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ 2వ స్థానంలో, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం 3వ స్థానంలో ఉన్నాయి. జాబితాలో 192 విద్యా సంస్థలతో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. గత సంవత్సరం నుంచి దాదాపు 500 విశ్వవిద్యాలయాలు తమ పనితీరును మెరుగుపరుచుకున్నాయి. వీటిలో మలేషియాలోని సన్వే యూనివర్సిటీ 120 స్థానాలకు పైగా తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. ఇక ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న భారత్లోని 54 ఉన్నత విద్యా సంస్థల్లో 65.5 స్కోరుతో ఐఐటి ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర ఐఐటీలు, ప్రధాన వర్సిటీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఐఐటి హైదరాబాద్కు 664వ ర్యాంకు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కు 691వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 801 నుంచి 850 మధ్య ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 1200 నుంచి 1400 ర్యాంకు మధ్యలో ర్యాంక్ సాధించాయి. అలాగే 5 భారతీయ విశ్వవిద్యాలయాలు ఎంప్లాయర్ రెప్యుటేషన్ కోసం పోటీపడి ప్రపంచవ్యాప్తంగా టాప్ 100లో చోటు సంపాదించాయి. అంతేకాక సగటున 43.7 స్కోరుతో 8 భారతీయ విద్యాసంస్థలు పరిశోధన ప్రభావం పరంగా సాచ్యుయేషన్ ఫర్ ఫ్యాకల్టీలో టాప్ 100లో స్థానం సంపాదించాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ 2026 ర్యాంకింగ్స్లో భారత్ సాధించిన మైలురాయి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ ర్యాంకింగ్స్ మన విద్యారంగానికి గొప్ప కీర్తిని తెస్తున్నాయని, దేశ యువత ప్రయోజనం కోసం పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థలను మరింతగా పెంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు.